షాట్ మిడాప్లో ఉన్నాడు అతను. ఏ రింగా రాలేదు ఎవరు టీము రాలేదు ఉన్నామా ఏ స్వామి ఎవరన్నా పిలుస్తాను పెడతారు నువ్వు వస్తే కదా రోజు పెడతారు వస్తే లేదు కాదు పెడతారు పెట్టడానికి ఈరోజు 10 మంది ఉన్నారు ఖచ్చితంగా 10 మంది రఘు శేఖర్ ఇద్దరు వస్తారు మళ్ళీ బాగుంటుంది ఇంకొకటికల్లా బాగుంటుంది ఇంకొకటికల్లా బాగుంటుంది వస్తే 2 బాల్ ఆడుతుంది మనం వచ్చేది 2 బాల్ ఆడతారు ఎవరో వాళ్ళతోనే ఆడుతున్నాం మనం మన టీంతో ఆడుతున్నాం వాళ్ళకి వెళ్తే ఆడుతున్నాం మనకి ఇప్పుడు 10 మంది ప్లేయర్స్ ఉండేది లేరు సాదిక్ రాలే కదా బిగ్ షాట్ పోవాలని కట్టుకోండి నెక్స్ట్ నిదానంగా కాదు స్వామి కోసం 30 ఓవర్స్ కానీ ఉండేది మనం 10 మెంబర్స్ ఎగరకుండా ఏం చేసేది 30 ఓవర్లు ఆడితే 200 కూడా నేను కూడా ఫస్ట్ మ్యాచ్ బాగా చాలా తర్వాత ఆడతాను. 50 కొడితే మంచిగా ఉంటుంది నాకు కూడా ఉంది. అంత బిగ్ షాట్ ఎందుకు వెళ్ళావు చిన్నగా ఆడచ్చు కదా తగిలింటే పోయిండేది మరి కనెక్ట్ అవ్వలే స్లాట్ లో అట్లా కాదు ఉండేది ఆఫ్ లో ఉంటే లెగ్ లో ఉంటే ఫుల్ టాస్ వచ్చినాయి అవి యూజ్ చేసుకోవచ్చు కదా నువ్వు స్ట్రైట్ వచ్చే బాల్ ఆడే స్టార్ట్ ఇప్పుడే కానీ గుర్తుపెట్టుకో బాల్ ఎట్ వస్తుంది స్ట్రైట్ వస్తుందా ఆఫ్ వస్తుందా లెగ్ వస్తుందా ఫస్ట్ అబ్జర్వేషన్ నీకు ఆఫ్ లెగ్ వస్తే కొట్టు నిదానంగా ఆడతాను రొటేట్ చేస్తాను బాగానే ఉంది కదా స్ట్రైక్ నువ్వేనా క్రియేట్ చేసుకో ఏం అవసరం 30 ఓవర్లు ఫుల్ టాస్ అన్నా కొట్టుంటే కొద్దిగా అయిపోయింది అయినా ఏం కాదు బాగా ఆడు అది బ్యాటింగ్ ధర్మ బ్యాటింగ్ will be used to that. బాగా వేస్తాం బౌలింగ్ బ్యాటింగ్ కూడా బాగా ఆపింది 7 ఓవర్లా 7th రన్నింగ్ ఓవర్లు దండిగా ఉన్నాయి అదే అదే గుర్తుపెట్టుకో ఆపేసి ఏం సినిమాది జైలర్ అన్ని చక్కగా జరగాలని
పుష్పాలో కూడా ఉంది డైలాగ్ అట్టే ఉంటది కదా. ఈసారి నేను కూడా బతికి బయటపడాలా ఎవరైనా ఉంటే పిలుచుకోండి అబ్బా. ఎవరు వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు ఏదో నువ్వు రేపు మ్యాచ్ అనుకున్నాము అని అంటే ఇప్పుడు మన ముందు 10 మంది ఎవరైనా ఇంకో వాళ్ళ సైడ్ 14 ఉన్నారంట కదా. బ్యాటింగ్ బౌలింగ్ ఇస్తామని బౌలింగ్ ఇస్తాము ఇప్పుడు కాదు లాస్ట్ లో. ఒకవేళ మన వికెట్లు పడితే అయిపోయిన తర్వాత అడుగుదాంలే. అయితే బౌలింగ్ ఇస్తాము రండి ఎవరన్నా ఉంటే. ఆ సిచ్యువేషన్ లో ఉంటేనే చెప్పాలి. బ్యాటింగ్ డౌన్ ఆర్డర్ లో చూసి ఇప్పుడు అన్ని వికెట్లు పడుతున్నాయి అనుకో, అప్పుడు చెప్పు. 10 ఉండేది, హ్యాండ్ ఇచ్చి మర్చిపోయినా. శ్రావణ్ వస్తాడు. వీడు ఒకసారి ఫోన్ వాళ్ళు రావట్లేదా? ఫోన్ ఒకసారి ఫోన్ వాళ్ళు కూడా ఫోన్ చేసిందే మొన్న ఆయనకి, ఎత్తిండు. మళ్ళీ ట్రాఫిక్ లో ఉన్నా మళ్ళీ చెప్తా అన్నాడు. మళ్ళీ తోడైతారు రా మీరు అందరూ ఒకసారికి. నాకడే ఎవరు లేవు కాంటాక్ట్ నెంబర్లు. నేను ఫోన్ మాట్లాడా కదా, 2,000 ఉండే అంతే. శ్రావణ్ హలో త్వరగా రా, వికెట్ ఒకటి పడిపోయింది. 10 మెంబర్స్ ఉండరు. రా త్వరగా రా. వస్తున్నాడు శ్రావణ్ వస్తాడు. త్వరగా రా, బ్యాటింగ్ కూడా వస్తుంది నీకు త్వరగా. ఉంటావులే కానీ అడ్డం కొట్టినా. సెంథిల్ కాల్ బాబర్లే. షాట్ 4 బ్యాటింగ్ ధర్మ. అతను పైన వచ్చిందే బాలు, పైన వికెట్ పైన వదిలిండు. కొద్దిగా ఎగిరింటి అయిపోయింది. లేదా ఆ షాట్లు భలే ఉంటాయి యాక్చువల్ గా, కాకపోతే నాకు అవే కూడా దొరుకుతాయి. అవే కూడా దొరికిపోతాయి. నేను అదే బ్యాటింగ్ ధర్మ. ఎక్స్ట్రాస్ తక్కువ ఒకటి, బాలు గ్యాపుల కింద ఎక్కడ వాటర్ నెక్స్ట్ ఓవర్ అంట. నెక్స్ట్ అక్కడ శ్రావణ్ వస్తే సరిపోతారు. మనం అనవసరంగా 12 బ్యాట్ అయినా అనవసరంగా చెప్పాను. మన వస్తారనుకుంటే ఏమో నేను కూడా వాళ్ళు వస్తారులేనే అనుకుంటాను. ఫోన్ చేసి సరే 12 బ్యాట్ కదా, లాస్ట్ మళ్ళీ రీబ్యాట్ చేయాలి అంతే కదా. మరి 12 మెంబర్స్ వస్తాను అనుకున్నాము, ఒక రాలేదు. 11 బ్యాట్, ఏదర్ 11 బ్యాట్ 12 బ్యాట్ అయితే లాస్ట్ వికెట్ మళ్ళీ ఆడుతుంది. సెకండ్ అని మరి ఇంకేం చేయాలి? సరే లెఫ్ట్ తిరిగిపోతాయి మళ్ళీ అంతా షార్ట్ 4 సెంటిలు బ్యాటింగ్ బాగా ఈ మధ్య డైలీ బాగా బ్యాటింగ్ అంటే రెగ్యులర్ గా ఆడుతున్నాడు, ప్లస్ రెగ్యులర్ గా టాప్ ఆర్డర్ వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ప్లే చేస్తున్నాడు. ఆ అలవాటు వచ్చేస్తుంది. మనం ఏంటంటే ఆర్డర్ చేంజ్ చేసుకుంటా అటు ఇటు ఒక కన్సిస్టెన్సీ లేదు మన దగ్గర. అది ఇంపార్టెంట్. బాగా పని ఎక్కువ పెట్టిన గాడి పెట్టుకున్నావు కదా. డబల్ 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 వెళ్ళలా పేస్ వచ్చింది.
ఆ షాట్స్ ఆడాలబ్బా. రఘు కూడా బాగా ఆడతాడు. అట్లా ఆఫ్లో అట్లా కట్ చేస్తారు, దొబ్బుతారు. రఘు మనం అట్లా ఆడడానికి పోతాం కానీ అక్షయ్ కూడా బాగా అక్షయ్ అన్ని షాట్లు ఆడతారు. అక్షయ్ ఆడు మంచి బ్యాట్స్మెన్. ప్రొఫెషనల్ 3 సెంచరీలు కొట్టినాడు. మీతో 2 సెంచరీలు కొట్టిల్లా చిన్నగా. అప్పుడు ఇది లేడు అనుకుంటా, 2 సెంచరీలు కొట్టినప్పుడు లేడు. లేడు నాకు ఓపెనింగ్ బ్యాటింగ్ నేనే వచ్చాను కదా. మీకు 2 మ్యాచ్లకు నేనే వచ్చి, ఒక మ్యాచ్కి నేను వచ్చినా, ఒక మ్యాచ్కి ఎవరో వచ్చింది. అప్పుడు నాకైతే వికెట్ పడిండాల్సింది అప్పుడు. మామూలుగా మొన్న సెంచరీ అప్పుడు ఎవరో అలా 2 సెంచరీలు కట్ట చేసినాడు. ఈ సెంచరీకి మొన్న సెంచరీ కొట్టిందా ఈ సమయం 2 బాల్ మేము ఆడుకుంటామంటే ఇలా మాకు అట్లా స్టాటిస్టులు ఉంటారు కొందరు. మొన్న అంటే హైదరాబాద్లో వాడు 1 డౌన్ 2 డౌన్ పంపించిండు ఒకరిని. వాడు అండర్-19 సెలెక్ట్ అయినా అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చిపోయిండు. మన బ్యాట్ ఆడు ఇవన్నీ ఆడికి పోయినాక వాడు ఆడికి లేదు. వాడు కంప్లీట్ గా ఎండ్ వరకు ఉన్నాడు. హాఫ్ సెంచరీ కొట్టుకోలేకపోయాడు. 42 బాళ్ళకు 46 కొట్టిండు. ఇంకా 4 కొట్టుకుంటే హాఫ్ సెంచరీ అవుతాయి, సింగల్ తీసి పోయ్యా అన్నాడు. సరే అని సింగల్ తీసి ఇచ్చిన. ఒక బాల్ డాట్ చేసుకున్నాడు. 2వ బాల్ ఇట్లా కొడితే ఆ సింగల్ వచ్చేది అంతే. సరే నీకు ఇంకొక ఓవర్ ఇచ్చిన హాఫ్ సెంచరీ చేయలేవు, నాకు బ్యాటింగ్ ఇరా. నేను ఒక లాస్ట్ బాల్ నా స్ట్రైక్ ఆడుకుంటా అంటే రన్నుకు రాకుండా నన్ను రన్అట్ చేసిండు. వాడు కెప్టెన్ వచ్చి తిట్టినాడు, ఇంతసేపు ఆడినావు నువ్వు, అండర్-19 సెలెక్ట్ అయినా అంటాను, ఒక్క ప్రాపర్ షాట్ కనెక్ట్ చేసుకోలేకపోయినావు నువ్వు, ఒక 6 కొట్టినావా పోనీ నువ్వు చెప్పు. ఈ బౌలింగ్ లోనే ఒక 6 కొట్టలేదు నువ్వు, అండర్-19 లో నువ్వేం పిక్తావురా, ఆ బౌలింగ్ ఇట్లుంటది ఆయన. నాకు అడిగి సారీ బ్రో నేను చేద్దాం అనుకున్నానంటే ఇంకొక ఓవర్ ఇచ్చినా నువ్వు చేయలేవు అని చెప్పిన. సెంచరీ చెప్పాలి. హాఫ్ సెంచరీ. ఇంటర్నేషనల్లో శామ్ హెయిన్ గారు కూడా అంతే. ఎవరు? శామ్ హెయిన్ గారు ఇంగ్లాండ్ వాడు ఖచ్చితంగా 96, 98 కానీ ఎక్కువ ఉన్నాయి. వాడు సెంచరీ కోసం మిగతా బ్యాటింగ్ 7 2 పరిగెత్తాడు. అదే కొద్దిగా ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింటే 6 ఇల్లు రెడీ. షాట్ బల్లేపుడు కానీ లేకపోతే తగల గాలి లేదు. గాలి ఉంటే సరేలైతే ఈ ఓవర్లో పిలుద్దాం లేదు. లాస్ట్ వారం కూడా సైడ్ సైడ్ నువ్వు కెమెరాకు ఉండగా అప్పుడప్పుడు చూస్తా ఉన్నాడు కెమెరా సైడ్ సెకండ్ లో పోతున్నాయి. కెమెరా సైడ్ చూసినా వచ్చమా, మనం కెమెరా సైడ్ చూసినా కెమెరా తీస్తుందే మనల్ని. అది టైమింగ్ చెప్తా అంటే అన్న రన్ అవుతుందా లేదా మనం కూడా చూస్తే జారిపోతాను. అద్దాలా నువ్వు వెనకాల ఒకటి రబ్బర్ కట్టుకో. రఘు ఇప్పుడు వచ్చిండు. ఓపెనర్స్ ఆడితే కొంచెం ఇది ఉంటుంది. అదే నేను చెప్పేది, అందుకే జనాభాని పిలుస్తుంటే ఎవరు రెస్పాండే అవ్వలేదు. 1000 రూపీస్ ఇస్తాడు వాడు. అదే ఏ షాట్ ఏ బా ఫోర్లే నైస్ టచ్ ఫోర్లే బ్యాటింగ్ బ్యాటింగ్ పోలేదా పోలేదా అది ఏ పోలే అమ్మా అలా అంత మంచిగా పోయిన ఆడితే కూడా పోలేకపోతే. యాక్చువల్లీ అయితే పోవాలి గ్రౌండ్ అట్లా. పిఎన్లో అయితే కన్నా సర్వని వెళ్ళిపోయింది వాడికి. పిఎన్ వాడు ఎందుకు అట్లా మోసం చేస్తున్నాడు అర్థం కాదు. ఆడిని మన కూడా నేను గడిచిన వద్దులే వాడు అవసరం లేదు, బాగానే ఉండదు. అంటే అప్పుడప్పుడు కొద్దిగా డబ్బులు పోయినా చూడు. ఫ్లడ్ లైట్ ఆడదామంటే కనుక చందాపూర్ లో ఉంది, ఎలక్ట్రానిక్ సిటీలో. ఒకరోజు పోయి ఆడదాం, బాగుంటది అబ్బా. 1100 అంతే. నేను ఒక్కొక్కరికి 11 కదా, ఒక్కొక్కరికి 1100. 400 జనాభాని ఎన్నిసార్లు అడగాల్సి వస్తుంది. నైట్ మేలుకొని పోయి ఆడినందుకు మనకి ఇవ్వాలి వాళ్ళు. నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది అసలు? హైదరాబాద్ లో నేను ఒక్కసారి ఆడదామలే అని చూసే అమ్మ. అప్పుడు పోయినప్పుడు ఉన్నాయి
అప్పుడు నేను ఛాన్స్ తీసుకోలే, ఇప్పుడు చూస్తే ఏడా శేఖర్ ఏడా ఇంకొకరు ఎవరో వస్తారు వాళ్ళ ఫ్రెండ్. ఏ షాట్ షాట్ సింగిల్ 4 ఇది 4 లే ఇది బాధ్యలే. ఏ డబల్ 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 ఏం ఎంత ఆయన కొట్టలేకపోతున్నాడా లేకపోతే ఏంది? జస్ట్ టైం చేస్తాడు అంతే. ఏం రఘు సాయంత్రం పార్సల్ తెచ్చుకుంటాడు. ట్రాఫిక్ వాడు ఆఫీస్ ఇంగాడు అర్థం గంట సేపు బండి అయిందంటే ఎక్కువ వచ్చేసింది. సాయంత్రం ఏమన్నా కెమెరా ఎందుకులే కెమెరా కెమెరా ఏంటి కదా ఉంది కదా భయ్యా 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 కెమెరాలు చాలా ఉన్నట్టు ఉన్నాయి, అటైతే యూజ్ చేసుకోవాలని. ఏ రెండు ఉన్నాయి లెన్స్ ఇదేనా ఇదేనా ఆయన ఎవరు ఒక ఆయన వచ్చినట్టున్నారే, ఏమైంది? కేర్ఫుల్ కేర్ఫుల్ లెగు తిరిగిందా? ఇంతకుముందు షార్ట్ అయ్యి కొట్టినాడు తగ్గింది బాడీ నేను బ్యాటింగ్ పోయినప్పుడు దీపా వాటర్ వాటర్ ఇదో రఘు గది లేటుగా వచ్చింది, రఘునే పోవాలి వాటర్. మీ వాడు చెప్పులేసుకు వచ్చాడు, షూ అని వేసుకురాకూడదా? ఎవరు ఎవరు వస్తున్నాడే ఆడుతుందా? ఆడితే నేను షూ వేసుకొస్తా. లేదా 10 మంది ఉండదు, 10 మంది ఉన్నాంలే. 14 మంది ఉన్నారు, పేర్లు చూసి పేర్లు ఉంటాయి సార్. ఎవరు లేరు అంటే పేర్లు యాడ్ చేసిన. ఎవరు లేరు యాడ్ ఉంటాయి. చేయమంటే సుబ్బు 40 యాడ్ చేసిన. 40 మ్యాచెస్ ఒకరు కూడా ఎత్తుకోవాలి. గిరీష్ వేరే టీం ఇప్పుడు స్ప్లిట్ అయిపోయినాయి, అవన్నీ వేరే టీంలో ఆడుకుంటున్నారు వాళ్ళు, స్ప్లిట్ అయిపోయినాయి. ఏం శేఖర్ వద్దాం అనుకోలేదులే. ఏ షాడబా 4 5 పనతూరు రోడ్లో ఉన్నావా? వాటర్ 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 ఒకటే ప్లేస్ లో అర్ధ గంట అంతూరు రోడ్డు కింద పోయిన అంతూరు రోడ్డు ఎందుకు పోయిన రైల్వే బ్రిడ్జ్ కింద చాలా ట్రాఫిక్ అది. ఎప్పుడు కాదు ఎప్పుడు ఉంటుంది అది. ఆహా, లేదు లేదు ఈ మధ్య ఆపేశారు. అటు సైడ్ నుంచి 10 నిమిషాలు పంపించారు, ఇటు సైడ్ నుంచి ఆపేస్తారు. అదే ఆడుతుంటారా లేకపోతే నేను పోయేస్తా. పోంగా పో ఏం చేస్తాం అయితే జనాలు. మా పిల్లలను చూడటం రావాలా? ఏమైందండి? 2:30కి పోవాలి. 2:30కి స్టార్ట్ అవ్వాలి. 2 అయిపోయిందా? విన్నా వికెట్ పెడితే నువ్వు పోతే అవుట్ అవుతావా? 2:30లో కదా కావాలని అవుట్ అవుతావా? అదే కావాలని అవుట్ అయ్యేదానికి మళ్ళీ వచ్చి ఆడుకోపో, మళ్ళీ వచ్చి ఆడుకోపో. కావాలని అవుట్ అయ్యేదానికి 10 అయితే మేము ఉన్నాం కదా పోవడానికి. ఎట్లా అయితే మరి నేను వెళ్ళినామంటారా? ఎలామనే చెప్తాను పో స్వామి, మేము ఉన్నాం పో, మేము పోయి లాస్ట్ 5 అవర్స్ 1 అవర్ పెట్టాలి నాకు. టైం ఏంటని చెప్పా 2:10కి వెళ్తా. 2:10కి వెళ్ళిపోతాను. 2:10 2:15కి వెళ్ళిపోతాను. 2:30కి ఇక్కడ బయలుదేరాలి. 2:45కి వదులుతారు. రోడ్డే అంటే బైక్ ఏం కాదు, బైక్ నీకు స్టాప్ చేయరు. సైడ్ ఆపేది ఆడ కుందల గేట్ ఉన్నంలి గేట్ పనతూరు దగ్గర ఎందుకైతే నువ్వు ఎట్ట పోతావు? పనతూరు రోడ్లో పోతావా? సోమవారి డ్రీమ్ మేకర్స్ నుంచి డ్రీమ్ మేకర్స్ వర్తూరు లేక్ చాలా దాంట్లో కుందనల్లి లేక్ నుంచి పోతుంది. నేను 2-3 సార్లు వచ్చినా కానీ ఆ రోడ్ ఎప్పుడు అంత ఈ రోజు ఉన్నట్టు ఎప్పుడు లేదు. అండర్ పాస్ కాడ ఎప్పుడు అట్టే ఉంటది. నుంచి వచ్చేటప్పుడు అది ఎప్పుడు అండర్ పాస్ ఎప్పుడు బ్లాక్, అది ఎప్పుడు అంతే. ఎప్పుడు బ్లాక్. అది ఫుల్ జామ్. అంటే మీరు ట్రాఫిక్ ఎట్లా చూద్దామని పోయిరా?
పెద్దన్న నేను 2 సార్లు వచ్చినప్పుడు అప్పుడు ఫ్రీగానే ఉండింది. అంటే నేను డే టైం వచ్చినాను, అందరికంటే ముందు రావాల్సిన ఇప్పుడు నైట్ టైం వచ్చినా. ఇప్పుడు కాదు, మార్నింగ్ టైం వచ్చినాను. 7 ఓవర్లు మిగులుతాయా? ఫస్ట్ ఇందాక మ్యాచ్ జరిగింది. ఓకే, 7 ఓవర్లు ఉన్నప్పుడు మీరు కాదు పంతుల్లోనే నువ్వు బ్యాటింగ్ పోతే ఎప్పుడు మనకి కూడా 7 ఓవర్లు 10 ఓవర్లు అయిపోయినా పంతుల్లోనే ఉంటుంది. విన్నా వచ్చేస్తావు ఊరికి 2 ఓవర్లు ఆడేస్తావా? బాల్ ఇప్పుడు ఈ బౌలింగ్ బాగా పడతాను చూడు, 75 స్కోర్ ఎంతనా? ఫీల్డర్స్ టీమ్ స్కోర్ ఏంటాయి ఒక 40-50 450 ఎంత అయింది? 40-50 10 ఓవర్లకి 60. 63 షాట్ బా 4 డబల్ ఈరోజు ఎవరు లేరు కదా, ఎవరు రాలేదు. నాకు పని ఉన్నది అందుకని. ఈరోజు ఎవరు లేరు, ముందు పోదాం. క్రికెట్ నార్మల్ రోజు దెబ్బ పోతుండే. ఏ 15 అదే అప్పటి నుంచి ఆడలే షాట్ బా బాగా ఆడుతున్నాడు, బ్యాటింగ్ ఆడుతున్నాడు. మంచిగా ధర్మ చూసుకున్నాడు. అదే ఆంజనేయులు రాయచోటి రాయచోటి అందే రాయచోటి దగ్గర సమ్మేపల్లి అని. మేము వెళ్ళే రోడ్లు మీరు రాజంపేటకి వెళ్తారు కదా, మీరు రాజంపేటేనా? రంజిపేటే. నువ్వు ఎటు వెళ్తావు? రాజంపేటకి సమ్మేపల్లి కాంచి రాయచోటి నుంచి సమ్మేపల్లి రోడ్ లో వెళ్తావా? ఆ రోడ్డే ఆ మదనపల్లి కాడ నుంచి ఇట్లా రైట్ సైడ్ వెళ్తే మీరు రాయచోటి హైవే కదా, రాజంపేట హైవే. అవును, మీరు ఆ రోడ్డుకు పోవాలంటే సమ్మేపల్లి రోడ్ లో వచ్చి వెళ్తారా? అదే అదే మధ్యలో అదే అన్నమయ్య సర్కిల్ ఉంది కదా, రాజంపేట పోయేది మదనపల్లి కాడ. అన్నమయ్య సర్కిల్ కాడ రైట్ వెళ్తే సమ్మేపల్లి, స్ట్రైట్ వెళ్తే మీరు రాజంపేట. రౌడీజం చేస్తున్నారు వేసిన అందరూ. తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళని భయంకరంగా కొట్టున్నారండి. వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళ మాదిరి రౌడీజం ఎవరు చేస్తారు? మోటార్తో సహా పేల్దారులను సావదంగి మోటార్లతో సహా దిగపోయినారు. ఎప్పుడు లాస్ట్ గవర్నమెంట్ బాబాయ్దే సొంతం. మరి చెప్పు అంతే వాడు కూడా అదే చెప్తాడు. అన్యాయం జరుగుతుంది కాబట్టి పడగొట్టాడంట. వాడు సమర్థించడం చేసు కాదు, అన్యాయం జరుగుతుందని. వాడేవాడు ఓటర్లను చంపకేసి కొట్టిండు చూడు, ఎమ్మెల్యే ఒకడు శివకుమారా, పిన్నెల్లి రామ్ పిన్నెల్లి కాదు తినాలే జనాల్లో కొట్టేది చంపకేసి కొట్టే ఈడు తప్పడు తెగి చంపకేసి అప్పుడు చిక్కుపోయాయి. ఏ ఉందిలే పోవచ్చు ఆడుతులే. టాయిలెట్స్ బెటర్. 2:30కి అట్లా స్టార్ట్ అయితే ఓకే కదా నీకు? 7-8 అవర్లు పడతాయి. వాళ్ళు పట్టే ఫీల్డర్లు కాదు. ఇందాక ఈడి క్యాచ్ బాగా అదేమో తెలియదు. ఒక 5 మందిని కౌంట్ చేసి చెప్పిన 5 మంది